నమస్తే, నా పేరు కోపల్ లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఏమైంది? ఇప్పుడు ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయ రంగాల్లోని ప్రముఖులను, ఉన్నతాధికారాలలోని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏమిటంటే రంగనాథ్కు ఏమైంది. రంగనాథ్కి ఆరోగ్యం బాగానే ఉంది, అనారోగ్యం ఏమీ లేదు ఆయనకి. కాకపోతే పదే పదే హైకోర్టు రంగనాథ్ వెంట పడుతోంది, బాగా చివాట్లు పెడుతోంది. అయినా కానీ రంగనాథ్ పనితీరు ఏమాత్రం మారలేదు. విషయం ఏమిటంటే మల్కాజ్గిరి మండలంలో లోతుగుంట గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1-2 సర్వే నెంబర్లలో ఒక 40 ఎకరాల్లో ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మాణాలు చేస్తోంది. అవన్నీ కూడా ప్రభుత్వ భూములని, కబ్జా భూములను కబ్జా చేసి వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారని ఎవరో పిటిషన్ పెడితే హైడ్రా ఆ నిర్మాణాల దగ్గరికి వెళ్ళింది. అయితే వాళ్ళు ఏమంటారంటే ఇవేవి ప్రభుత్వ భూములు కాదు, మేము కబ్జా చేయలేదు, ఇవన్నీ పూర్తిగా ప్రైవేట్ భూములే, మేము ఎక్కడ కూడా రెవెన్యూ భూములు కానీ ఇరిగేషన్ భూములు కానీ ఏ రకమైన కబ్జా చేయలేదు అని వాళ్ళు చెప్పారు. వినలేదు హైడ్రా వాళ్ళు. దాంతో వాళ్ళు కోర్టుకు పోయారు. హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఒకసారి ఆ భూములను నిర్మాణాలు కూల్చేయడానికి హైడ్రా అధికారులు వెళ్ళారు, అడ్డుకున్నారు వాళ్ళు. కోర్టు వాళ్ళకి హెచ్చరించింది, స్టే ఇచ్చినా కూడా మీరు ఎందుకు పోతున్నారు, పోవద్దు అని చెప్పింది. మళ్ళీ మొన్న జూన్లో రెండోసారి వెళ్ళారు. రెండోసారి గట్టిగానే చెప్పింది హైకోర్టు. మళ్ళీ ఈ నెలలో మూడోసారి వెళ్ళారు. హైకోర్టుకు మండింది. హైడ్రా కమిషనర్ను అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు? ఇన్నిసార్లు చెప్తున్నా కూడా పదే పదే ఎందుకు పోతున్నారు ఆ నిర్మాణాల జోలికి హైడ్రా కమిషనరు? అంటే హైకోర్టు స్టే ఉన్నా, హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా హైడ్రా కమిషనర్ లెక్క చేయటం లేదు. కాబట్టి అరెస్టు చేయండి, అప్పుడు న్యాయస్థానం అంటే ఏమిటో హైడ్రా కమిషనర్కు తెలుస్తుంది అని ఘాటుగా వ్యాఖ్యానించింది, గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే అడ్వకేట్ జనరల్, ఒకళ్ళిద్దరు లాయర్లు జడ్జిని జూకంటి అనిల్ కుమార్ జస్టిస్ను వేడుకున్నారు. హైడ్రా కమిషనర్ అంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, అది ఎక్కడో పొరపాటు జరిగింది కాబట్టి ఇంకోసారి అలా జరగకుండా మేము బాధ్యత తీసుకుంటాము, కాబట్టి హైడ్రా కమిషనర్ను అరెస్ట్ చేయాలి అన్నటువంటి ఆదేశాలను ఉపసంహరించుకోమని రిక్వెస్ట్ చేసుకున్నారు. సరే, హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే మీరందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, అండర్టేకింగ్ ఇస్తున్నారు కదా, కాబట్టి మేము అరెస్టు ఆదేశాలను ఉపసంహరించుకుంటాము, అయితే వచ్చి హైకోర్టులో నిలబడాలి కమిషనర్ రంగనాథ్ అని ఆదేశాలు ఇచ్చింది. సరే, అదే విషయం ఎంబటి హైడ్రా కమిషనర్కు అందింది. హుటాహుటిన ఎక్కడి నుంచైనా వచ్చి హైడ్రా కమిషనర్ దాదాపు ఒక 4-5 గంటల సేపు హైకోర్టులో నిలబడ్డారు. సరే, ఎంబటే చేశారు కదా చెప్పిన పని అనేసి హైకోర్టు కూడా వదిలేసింది ఆయన్ని. అయితే మళ్ళీ ఏమైంది? నిన్న అంటే గురువారం మళ్ళీ హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళారు నిర్మాణాల దగ్గరికి. మళ్ళీ కూల్చేస్తామని చెప్పారు. దాంతో వాళ్ళు పిటిషనర్లు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు, కోర్టు ధిక్కారం కింద. ఇక హైకోర్టుకి బాగా మండిపోయి ఈసారి అరెస్టుకి ఆదేశాలు ఇవ్వలేదు. హైడ్రా అధికారులు కానీ హైడ్రా వాహనాలు అక్కడికి వస్తే ఎంబటే తీసి సీజ్ చేయమనింది. ఎందుకు? దానికి మిలిటరీ వాళ్ళందరినీ ఆ బ్యారెక్స్ మొత్తాన్ని అక్కడికి దించి కాపలా పెట్టమనింది. ఎందుకు పెట్టమనిందంటే ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయిందట హైకోర్టుకు. తాము ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా పదే పదే ఉల్లంఘిస్తున్నారు కాబట్టి హైడ్రా అధికారులు వాళ్ళని నమ్మలేము, వాళ్ళకి మద్దతుగా మరి పోలీసులు కూడా ఉంటున్నారు కాబట్టి పోలీసులు కూడా నమ్మలేము. అందుకని పోలీసులని, హైడ్రా అధికారులను ఆ నిర్మాణాల జోలికి రాకుండా మిలిటరీని ఏకంగా దింపి కాపలా పెట్టండి, వాళ్ళు కనుక వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయి మిలిటరీ బ్యారెక్స్లో పడేయండి, వాళ్ళకు అప్పుడు కానీ బుద్ధి రాదు అని చెప్పింది. ఎందుకు ఇంత ఘాటుగా చెప్పిందంటే సచివాలయంలో కూర్చుని పనిచేస్తున్న వాళ్ళకి హైకోర్టు అంటే ఏమిటో తెలియాలి, ఆదేశాలు అమలు చేయకపోతే ఏం జరుగుతుందో, ఫలితం ఎలా ఉంటుందో తెలియాలట. సచివాలయంలో కూర్చుని పనిచేస్తున్న వాళ్ళకి తెలియాలి అని హైకోర్టు అన్నదంటే ఎవరిని ఉద్దేశించినట్లు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ఉద్దేశించినట్లే. ఎందుకంటే ఈ అధికార వ్యవస్థ మొత్తము ముఖ్యమంత్రి ఆధీనంలోనే పనిచేస్తుంది. హైకోర్టు ఇన్నిసార్లు ఆ భూముల జోలికి, నిర్మాణాల జోలికి పోవద్దని చెబుతున్నా వినకుండా పదే పదే హైకోర్టు ధిక్కారణ అని తెలిసినా కూడా పోతున్నారు అంటే కమిషనర్ రంగనాథ్ కావాలనే పోతున్నాడు. కమిషనర్ తెలియకుండా కింద స్థాయి వాళ్ళు ఆ నిర్మాణాల జోలికి పోయే అవకాశమే లేదు. మామూలుగా ఏదన్నా ఒక కేసులో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినప్పుడు కోర్టు జోక్యం చేసుకుని
ఒకళ్ళకి అనుకూలంగా స్టే ఇచ్చిందంటే రెండో వాళ్ళు అసలు ఆ జోలికి పోరు. ఇది ఎక్కడైనా జరిగే వ్యవహారమే ఇది. అయితే కమిషనర్ హైడ్రా మాత్రం అధికారులను తమ వాహనాలను అక్కడికి పదే పదే తరలిస్తున్నాడు. అరెస్టు చేస్తాము, అరెస్టు చెయ్యండి అన్న ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా మళ్ళీ హైడ్రా కమిషనర్ ఆ నిర్మాణాల జోలికి వెళ్ళారు అంటే ఏమిటి అర్థము? అంటే హైకోర్టు అంటే ఏ విధంగానూ లెక్కలేదు హైడ్రా కమిషనర్ అనేది అర్థమవుతోంది అందరికీ. ఇది మొదటిసారి కాదు. ఇదివరకు కూడా హైకోర్టు స్టే ఇచ్చినటువంటి నిర్మాణాల జోలికి వెళ్ళడం, ఆ నిర్మాణాలను కూల్చేయటం, ఇవన్నీ చాలాసార్లు రంగనాథ్ చేశారు. మరి ఎందుకు చేశారనేది అర్థం కావడం లేదు. ఇంత ఘాటుగా స్పందించిన తర్వాత, ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇంకొకళ్ళు అయితే అసలు అటువైపు పోను కూడా పోరు. కానీ మరి కమిషనర్ రంగనాథ్ ఎందుకు వెళ్తున్నారు? అందుకే అందరికీ రంగనాథ్కి ఏమైంది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఏమైంది అంటే అది ఏమైందో కమిషనరు, హైకోర్టు ఇద్దరి మధ్య తేలాల్సిన వ్యవహారం. ఒకసారి హైకోర్టు కనుక రంగనాథ్ వెళ్తే హైకోర్టే తేలుస్తుంది కమిషనర్కి ఏమైందో. అప్పటి వరకు మనం వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.